వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. ఇక్కడ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అంటే ఇక్కడ ఏదైతే వర్డ్స్ ఇచ్చాడో దానికి సంబంధించి ఏమడిగాడు అంటే యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ అంటే అర్థం ఏంటి చెప్పాను, వ్యతిరేక పదం ఏమవుతుంది అని. ఏమిచ్చారు చూడండి, అకార్డ్ అన్నాడు, అకార్డ్, డిసగ్రిమెంట్, వెల్కమ్, డిస్రెస్పెక్ట్, కన్ఫార్మిటీ అన్నాడు. మరి ఇప్పుడు అకార్డ్ అంటే అర్థం ఏంటి అంటే, అకార్డ్ అనే మాటకి అర్థం ఏమవుతుంది అంటే ఒప్పందము అనే అర్థంలో వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒప్పందము అనే మీనింగ్లో వస్తుంది. ఇప్పుడు దీనికి సినోనిమ్ అడిగాడా యాంటోనిమ్ అడిగాడా? యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏమవుతుంది అని. మరి ఇప్పుడు ఒప్పందము అనే దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే డిసగ్రిమెంట్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? అగ్రిమెంట్, డిసగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి, ఒప్పందం అనే అర్థంలో వస్తుంది. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే డిసగ్రిమెంట్ అనే మాట వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ ద వర్డ్. అంటే ఇక్కడ కూడా ఏమడిగాడు అంటే యాంటోనిమ్ అడిగాడు. కానీ మరి దీనికి ఇంతకు ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆ స్టేట్మెంట్లో మనకి క్లియర్గా ఒకే వర్డ్ ఇచ్చి దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చాడు. కానీ ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్గా అక్కడ అండర్లైన్ చేసిన తర్వాత దానికి యాంటోనిమ్ అడిగాడు. ఈ రెండూ కూడా మనకి ఒకే టాపిక్ నుంచి వచ్చాయి, యాంటోనిమ్స్ అనే టాపిక్ నుంచే వచ్చాయి. కాకపోతే అలా డైరెక్ట్గా వర్డ్ ఇచ్చేదానికంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం కొంత అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ ఏది ఉందో దానికి సంబంధించిన విషయాలే వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఆన్సర్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమిచ్చారు చూడండి, ద రీసెర్చ్ షోడ్ దట్ ద డ్రగ్ హ్యాస్ పెర్నీషియస్ ఎఫెక్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ది పేషెంట్స్ అన్నాడు. కానీ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి అంటే పెర్నీషియస్ అనే మాట వచ్చింది. పెర్నీషియస్ అంటే అర్థం ఏంటి అంటే హానికరమైన అనే అర్థంలో వస్తుంది. పెర్నీషియస్ అంటే అర్థం ఏంటి అంటే హానికరమైన అనే అర్థంలో వస్తుంది. అంటే ఇప్పుడు హానికరమైన లేదంటే డేంజరస్ అనే మాటకి సినోనిమ్ అడిగాడా యాంటోనిమ్ అడిగాడా అంటే యాంటోనిమ్ అడిగాడు, అంటే వ్యతిరేక పదం. హానికరము కాని అనే అర్థంలో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఫెయిర్, ఫెయిర్ అంటే నిజాయితీ గల అనే అర్థంలో వస్తుంది. అలాగే అడ్వాంటేజెస్ అన్నాడు, అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు అని. అలాగే బెనిఫిషియల్ అన్నాడు, బెనిఫిషియల్ అంటే లాభదాయకమైన విషయాలు అని అర్థం. అలాగే సాటిస్ఫాక్టరీ సంతృప్తి చెందడము అన్నాడు. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఇచ్చిన అండర్లైన్ పార్ట్ ఏంటి అంటే పెర్నీషియస్ హానికరమైన అన్నాడు. దానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది అంటే బెనిఫిషియల్ అనే మాట వస్తుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. అంటే మిస్స్పెల్డ్ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన వర్డ్స్ ఒకసారి గమనిస్తే సజెషన్ అనే మాట నుంచి ఇవ్వడం జరిగింది. సజెషన్ అంటే సలహా అంటాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, దానికి సంబంధించిన స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు. వాడేమిచ్చాడు అంటే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేయమని అడిగాడు. చూడండి, సజెషన్. ఇందులో ఆన్సర్ మీరైతే ఏం సెలెక్ట్ చేస్తారు చూడండి, సజెషన్. SUGGESTION, సజెషన్ అంటే సలహా. ఎక్కడ చూడండి, ఆప్షన్ బిలో ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది అవుతుంది అని చెప్తాం. ఓకేనా? 4 ఆప్షన్లు కూడా సజెషన్ అనే మాటనే ఇచ్చాడు, కానీ డిఫరెంట్ స్పెల్లింగ్స్తో ఇచ్చాడు. కరెక్ట్ స్పెల్ ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ ది వర్డ్. ఏమి అడిగాడు, సినోనిమ్ అడిగాడు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు ఏమవుతుంది అని.
కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఎనిగ్మా అన్నాడు. ఎనిగ్మా అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ కూడిక అని అర్థంలో వస్తుంది ఎనిగ్మా అంటే. ఒకసారి ఆప్షన్ చూడండి, ట్రూత్, ఫియర్, డిఫికల్టీ, పజిల్. అంటే ఇక్కడ కలయిక, కలిపి ఉంచుట అని అర్థంలో కూడా ఎనిగ్మా అనే మాట వస్తుంది అని చెప్తాం. మరి ఇప్పుడు దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఏమవుతుంది అంటే చిక్కుముడి అని అర్థంలో కూడా వస్తుంది. చిక్కుముడులు వేయడం అంటాం కదా, అంటే పజిల్స్ చేయడం అంటాం కదా, దానికి సినోనిమ్ ఏమవుతుంది అంటే ఎనిగ్మా అనే మాట కూడా వస్తుంది. మరి ఇప్పుడు దేన్ని మనం అక్కడ ఆప్షన్లో సెలెక్ట్ చేస్తాము అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో ట్రూత్ అన్నాడు. ట్రూత్ అంటే అర్థం ఏంటి, నిజం. అలాగే ఫియర్, భయం. డిఫికల్టీ అన్నాడు. డిఫికల్టీ అంటే కష్టమైన, కష్టతరమైన అని అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు చిక్కుముడి అనే అర్థానికి సంబంధించిన మీనింగ్ ఏమవుతుంది అంటే పజిల్ అనే మాట వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఒకసారి గమనించండి. ఈ సెంటెన్స్ ఒకసారి గమనిస్తే సినోనిమ్ ఆఫ్ ద గివెన్ ది వర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏముందో దాన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. అయితే ఇట్ నీడ్స్ అన్ ఎక్స్పర్ట్ టు డిస్ఫైర్ ద సీక్రెట్ మెసేజ్ సెంట్ టు ద ఆర్మీ ఆఫీసర్స్ డ్యూరింగ్ వార్ టైమ్ అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వార్ టైంలో కొన్ని మెసేజ్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోడింగ్, డీకోడింగ్ చేయడం అనే దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏమవుతాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డిస్ఫైర్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా విడదీసి చెప్పడం. అంటే ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఇచ్చాడో దాన్ని ట్రాన్స్లేట్ చేయడము, లేదు అనుకుంటే వివరణ ఇచ్చి అర్థమయ్యేటట్టు ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని ఏమని పిలుస్తాము అంటే డిస్ఫర్ అనే మాట ఉపయోగిస్తాము. అంటే ఏదైతే వాడు కోడింగ్లో ఇచ్చాడో దాన్ని ఇక్కడ డీకోడ్ చేయడం అనే అర్థంలో వస్తుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. కోడింగ్ నుంచి దాన్ని డీకోడ్ చేయడాన్ని ఏమని పిలుస్తాము అంటే డెసిఫర్ అనే మాట వస్తుంది. డెసిఫర్ అనే మాటకి సినోనిమ్ ఏమవుతుంది అంటే డీకోడ్ అనేది అవుతుంది అని చెప్తాము. ఓకేనా. మరి నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ది ఇడియం. ఇప్పుడు ఇడియమ్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. ఏమిచ్చారు, హ్యాండ్ ఇన్ ద గ్లవ్. నేను స్టార్టింగ్లో చెప్పాను ఏంటి, అక్కడ ఏదైతే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే మాట వచ్చిందో దానికి సంబంధించిన మీనింగ్స్ అనేవి డైరెక్ట్గా అక్కడ ఏమున్నాయి అనే దానికి క్లియర్గా అదే మీనింగ్ వస్తుందని చెప్పను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, రెడ్ లెటర్ డే. రెడ్ అంటే డేంజర్ కాబట్టి ఇది డేంజరస్ డే అనుకోకూడదు అని చెప్పాను. మరి ఇక్కడ ఏమిచ్చా చూడండి, హ్యాండ్ ఇన్ ద గ్లవ్. హ్యాండ్ అంటే చెయ్యి, అంటే గ్లవ్లో ఉన్న చెయ్యి అని అర్థం అవుతుందా అంటే కాదు. అందుకనే అక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చాడో దానికి సంబంధించిన మీనింగ్స్ మనకి క్లియర్గా తెలియాలి. ఏమిచ్చా చూడండి, వర్కింగ్ సెపరేట్లీ అన్నాడు. అంటే పని చేసుకోవడం అనేది ఎవరికి వారుగా విడిగా చేసుకోవడం అనే అర్థంలో వస్తుంది అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏమో వర్కింగ్ టుగెదర్. వర్కింగ్ టుగెదర్ అంటే అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడం అనే అర్థంలో ఇచ్చాడు. అలాగే వర్కింగ్ ఫర్ సమ్ వన్, ఒకరి కోసం పనిచేయడం అనే అర్థంలో ఇచ్చాడు. ఏంటది, ఆప్షన్ సి. నాట్ విల్లింగ్ టు వర్క్, అక్కడ పనిచేసే అవకాశం లేదు అనే అర్థంలో మనకి ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు హ్యాండ్ ఇన్ ద గ్లవ్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది అంటే వర్కింగ్ టుగెదర్ అనే మాట అవుతుంది. అంటే ఒకరితో ఒకరు కలిసిమెలిసి పనిచేయడాన్ని ఏమని పిలుస్తాము అంటే హ్యాండ్ ఇన్ ద గ్లవ్ అనే మాట ఉపయోగిస్తాము. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, అంటే మిస్స్పెల్ట్ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇందులో ఏదైతే మిస్స్పెల్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే మిగతా 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి. ఒకటి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏమి ఇచ్చారు చూడండి, రెప్యుటేషన్, పోర్టరీ, అలాగే ప్రొసీజర్, సెపరేట్ అనే మాట వచ్చింది. మరి ఇందులో రెప్యుటేషన్ అనే మాటకు ఒకసారి స్పెల్లింగ్ మనం గమనిస్తే రెప్యుటేషన్ అనేది REPE అనే మాట రావాలి. కానీ ఇక్కడేమి ఇచ్చారు చూడండి,
REPI అనే మాట వచ్చింది. అంటే ఇందులో మిస్టేక్ ఎక్కడుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది అని సెలెక్ట్ చేస్తాము. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం. యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక పదాలు అన్నాడు. కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది? ద బాయ్ కమ్స్ ఆఫ్ అన్ అఫ్లుయెంట్ ఫ్యామిలీ అన్నాడు. ఇప్పుడు దీనికి మీనింగ్ తెలియాలి, దానికి ఆపోజిట్ మీనింగ్ ఏమి ఇచ్చాడో కూడా తెలియాలి. అఫ్లుయెంట్ అంటే అర్థం ఏంటి అంటే రిచ్ అనే దానికి ఇక్కడ అఫ్లుయెంట్ అనే మాట సినోనిమ్ అవుతుంది. రిచ్ అంటే అర్థం ఏంటి? ధనికమైన లేదంటే ధనవంతులైన అర్థంలో వస్తుంది. ఇప్పుడు దానికి సినోనిమ్ అడగలేదు. ఏమడిగాడు అంటే యాంటోనియం అడిగాడు. మరి ధనవంతులు అనే దానికి యాంటోనియం ఏమవుతుంది అంటే పేదవారు అంటాం. మరి పేదవారు అంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పూర్ అంటే పేదవారు, ఆర్డినరీ అంటే సామాన్యంగా, ఇన్ఫేమస్ అంటే అందరికీ తెలిసిన అనే అర్థంలో వస్తుంది, అలాగే బ్యాక్వర్డ్ అంటే వెనకబడిన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. మరి ఇప్పుడు రిచ్ అనే దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే పూర్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా సినోనిమ్ అడిగాడు. అంటే ఇక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చాడో దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏమవుతుంది అనే మాట ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు చూడండి. ద కలెక్టర్ హ్యాస్ ఎట్ నాట్ రిలింక్విష్డ్ ఈజ్ చార్జ్ అనే మాట వచ్చింది. ఇప్పుడు రిలింక్విష్డ్ అనే మాటకి మీనింగ్ ఏమవుతుంది అంటే వదిలివేయుట అని అర్థంలో వస్తుంది. వదిలివేయుట అని అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏమవుతుంది అనే విషయాన్ని గమనిస్తే గివ్ అప్, అలాగే ఎబిడికేట్ అన్నాడు, తర్వాత లీవ్ అన్నాడు, తర్వాత రినౌన్స్ అన్నాడు. ఇక్కడ అబ్డికేట్, అలాగే అబ్డికేట్ అంటే అర్థం ఏంటి అంటే త్యజించుట అని అర్థంలో వస్తుంది. త్యజించుట. అలాగే రినౌన్స్ అనే మాటకు కూడా త్యజించుట అని అర్థంలోనే వస్తుంది. మరి లీవ్ అంటే అర్థం ఏంటి అంటే విడిచిపెట్టడం అనే మాటలో వస్తుంది. మరి గివ్ అప్ అంటే అర్థం ఏంటి అంటే వదిలివేయుట అని అర్థంలో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్పాము. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అవుతుంది అంటే ఆప్షన్ ఏని మనం సెలెక్ట్ చేయాలి అని చెప్తాం. నెక్స్ట్ వన్. ఇదేమో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ నుంచి వచ్చింది. చూడండి. హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఏ రో ఓవర్ ట్రివిల్ మ్యాటర్స్ అన్నాడు. కానీ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి అంటే గెట్టింగ్ ఇన్ టు ఏ రో అనే మాట వచ్చింది. అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే ముందు మనకి దీని మీనింగ్ తెలియాలి, దానికి సంబంధించిన విషయాలు కూడా కిందన ఏదైతే సేమ్ మీనింగ్ వస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. గెట్టింగ్ ఏ రైట్ పాత్ అంటే సరైన మార్గంలో నడవడము, గివింగ్ అన్వాంటెడ్ అడ్వైజ్ అవసరం లేని సలహాలు ఇవ్వడము, అలాగే సీకింగ్ ద హెల్ప్ సహాయం కోసం ఎదురు చూడడము, పికింగ్ ఆఫ్ ఏ ఫైట్ అంటే ఫైట్ చేయడము, అనవసరం విషయాల మధ్య తలదూర్చడం అనే అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు గెట్టింగ్ ఇన్ టు ఏ రో అంటే దాని అర్థం ఏంటి అంటే ఎటువంటి వేస్ట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కావాలనే ఎంటర్ అయ్యి లేనిపోని కంగాలు చేసుకోవడం, అంటే తగువులు లేదంటే ఫైట్ చేయడం అనే అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లో దానికి సేమ్ మీనింగ్ ఏమవుతుంది చూడండి. పికింగ్ అప్ ఏ ఫైట్. ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే మాట వచ్చినా ముందు అది దేని కింద అండర్లైన్ చేశాడో దానికి ఏం మీనింగ్ వస్తుందో చూసుకొని మిగతా 4 ఆప్షన్లో అది ఎక్కడ ఉందో సేమ్ మీనింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం చూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. దెర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ డాష్ ద ప్రైస్ ఎట్ విచ్ ఏ ప్రొడక్ట్ కెన్ బి మార్కెటెడ్. నేను ఇందాక చెప్పాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో ఒక ఖాళీ ఇచ్చారంటే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చినట్టు అంటే సెంటెన్స్ కంప్లీషన్ అనే టాపిక్ నుంచి వచ్చినట్టు అన్నాను. మరి సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే వర్డ్ సూటబుల్ అవుతుందో దాన్ని మనం తీసుకోవాలి. ఏమిచ్చారు చూడండి. అరైవింగ్, థింకింగ్, డిటర్మినింగ్, అలాగే నోటీసింగ్. నోటీసింగ్ అంటే గుర్తించడం, డిటర్మినింగ్ అంటే అర్థం ఏంటి అంటే నిర్ణయించడము అంటాం, నిర్ణయించడం. అలాగే థింకింగ్ అంటే ఆలోచించడము, అరైవింగ్ అంటే చేరుకోవడం. ఒకసారి దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ డాష్ ద ప్రైస్
విచ్ ఏ ప్రొడక్ట్ కెన్ బి మార్కెటెడ్. అక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని మార్కెట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే డిటర్మైనింగ్ చేయాలి, అంటే నిర్ణయించాలి ప్రైస్ అనేది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. దోస్ హూ లివ్ ఇన్ డాష్ హౌసెస్ షుడ్ నాట్ త్రో డాష్ అన్నాడు. ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనే టాపిక్ నుంచి అడ్జెక్టివ్ క్లాజ్ అనే విషయం నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్జెక్టివ్ క్లాజ్ అంటే చూడండి, ఒక నౌన్ డిస్క్రైబ్ చేసే క్లాజులు ఏమని పిలుస్తాము అంటే అడ్జెక్టివ్ క్లాజులను పిలుస్తాం. అయితే ఇందులో ఏది సూటబుల్ అవుతుందో దాన్ని మనం ఇందులో సెలెక్ట్ చేయాలి అన్నాం. దోస్ హూ లివ్ ఇన్ డాష్ హౌసెస్ షుడ్ నాట్ త్రో డాష్ అన్నాడు. ఎవరైతే అద్దాల మేడలో నివసిస్తారో వారిపైన రాయిలు అనేది విసరకూడదని అర్థంలో ఈ స్టేట్మెంట్ అనేది రావాలి. మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. హూ లివ్స్ ఇన్ గ్లాస్ హౌసెస్, ఎవరైతే అద్దాల భవనాల్లో నివసిస్తారో, షుడ్ నాట్ త్రో, ఏం చేయకూడదు, స్టోన్స్ అనేది వాటిపైన విసరకూడదు అని అర్థంలో వచ్చింది. ఇదంతా కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఓకేనా. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేస్తాము. ఓకేనా. అయితే ఇది టోటల్గా ఇది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మనకి కైండ్స్ ఆఫ్ క్లాజెస్లో అయితే అడ్జెక్టివ్ క్లాజ్ని పెడతాము. టోటల్గా అయితే ఇది ఏ సెంటెన్స్ అవుతుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ ఏదైతే సూటబుల్ వర్డ్స్ ఉంటాయో దాన్ని మీరు సెలెక్ట్ చేయండి అన్నాడు. అంటే ఆన్సర్ ఏం చేస్తాము అంటే ఆప్షన్ డి అనేది సెలెక్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. షీ ఈజ్ డాష్ అండ్ సింపుల్ ఇన్ లుక్స్ తో హర్ హస్బెండ్ ఈజ్ డాష్. ఆమె ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక ఖాళీ ఇచ్చాడు, అలాగే సింపుల్గా ఉంటుంది అన్నాడు. తో హర్ హస్బెండ్, తో అంటే అర్థం ఏంటి అంటే అయినప్పటికీ అని, అంటే ఖచ్చితంగా దీనికి ఇక్కడ ఏదైతే సూట్ అవుతుందో దానికి ఆపోజిట్లో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వీరు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వేరే విధంగా ఉంది అని అర్థంలో ఇచ్చాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ప్లెయిన్ అండ్ ఫ్లాంబోయంట్ అన్నాడు. ఫ్లాంబోయంట్ అంటే అర్థం ఏంటి అంటే ఆడంబరంగా, ఆడంబరంగా అంటే అర్థం ఏంటి అంటే హడావిడిగా ఉండడం. ఓకేనా. తరువాత గ్యారిలోస్, అలాగే టాక్టివ్, టాక్టిమ్, సైలెంట్, క్రెడిలెస్, అలాగే గలిబుల్ అనే మాట వచ్చింది. ఒకసారి ఈ స్టేట్మెంట్ని గమనిస్తే దీనికి ఏది సూటబుల్ అవుతుంది అంటే షీ ఈజ్ ప్లెయిన్ అండ్ సింపుల్. ఆమె ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ తో హర్ హస్బెండ్ ఈజ్, ఆమె యొక్క భర్త మాత్రం ఎలా ఉంటారు అంటే ఫ్లాంబాయింట్ అన్నాడు. ఫ్లాంబాయింట్ అంటే అర్థం ఏంటి అంటే ఆడంబరంగా ఉంటారు అని అర్థంలో వచ్చారు. ఓకేనా. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఏమిచ్చాడు. ద వార్డెన్ టోల్డ్ ద బాయ్స్ టు క్విక్లీ క్లీన్ దేర్ రూమ్స్ అన్నాడు. అండర్లైన్ పార్ట్ ఏమి ఇచ్చాడంటే క్విక్లీ క్లీన్ దేర్ రూమ్స్ అనే మాట వచ్చింది. తొందరగా వారి రూమ్ని శుభ్రం చేయండి అనే అర్థంలో వచ్చింది అన్నాడు. కానీ లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. నో ఇంప్రూవ్మెంట్ అన్నాడు. అంటే ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే టాపిక్ నుంచి వచ్చింది. అంటే మనం చేయాల్సింది ఏంటి, ఏబిసిలో ఏదైనా అక్కడ సూట్ అవుతుందేమో చూడండి. అవి కాకపోతే అప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సింది నో ఇంప్రూవ్మెంట్ సెలెక్ట్ చేయాలి. మరి ఇక్కడ ఒకసారి మన ఆన్సర్ ఏమి ఇచ్చాడనే గమనిస్తే క్విక్లీ క్లీన్ దే రూమ్స్ అన్నాడు. వారి రూమ్స్ అనేవి ఎలా ఉంచాలి అంటే తొందరగా క్లీన్ చేయండి అన్నాడు. క్లీన్ దే రూమ్స్ హేస్ట్లీ అన్నాడు. హేస్ట్లీ అంటే అర్థం ఏంటి అంటే త్వరితగతిన పూర్తి చేయండి అని అర్థం. అలాగే క్లీన్ దే రూమ్స్ క్విక్లీ అన్నాడు. అంటే వారి రూమ్ని ఎలా చేయమన్నాడు అంటే శుభ్రంగా ఉంచండి తొందరగా అన్నాడు. అలాగే క్లీన్స్ దే రూమ్స్ క్విక్లీ, క్లీన్స్ దే రూమ్ అంటే ఇక్కడ పవిత్రము చేయుట అని అర్థంలో వస్తుంది. కాకపోతే దీనికి ఇక్కడ పూర్తిగా ఇక్కడ మీనింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఈ మూడింట్లో ఆన్సర్ లేదు అనుకుంటే అప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సింది నో ఇంప్రూవ్మెంట్ అనేది సెలెక్ట్ చేయాలి. మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే క్లీన్ దేర్ రూమ్స్ క్విక్లీ అనేది ఇక్కడ ఆన్సర్గా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అంటే ఏ పార్ట్ అయితే అండర్లైన్ చేశారో
దాని ప్లేస్లో ఇక్కడ ఆప్షన్ బి అనేది ఉంచే అవకాశం అనేది మనకి ఉంది అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఐ షల్ రైట్ టు యూ వెన్ ఐ రీచ్ ఆగ్రా. అసలు దీని మీనింగ్ ఏంటి? ఐ షల్ రైట్ టు యూ, నేను నీకు రాస్తాను. ఏంటి? వెన్ ఐ రీచ్ ఆగ్రా, ఎప్పుడైతే నేను ఆగ్రా రీచ్ అయ్యానో అప్పుడు నీకు లెటర్ రాస్తాను అన్నాడు. మరి ఇప్పుడు సేమ్ మీనింగ్లో ఇచ్చేది ఏముందో చూడాలి. విల్ రైట్ టు యూ, చూడండి సబ్జెక్ట్లో ఎవరు వచ్చారు? ఐ అనే మాట వచ్చింది. కానీ ఆప్షన్లో ఎవరు వచ్చారు చూడండి, విల్ రైట్. తరువాత వుడ్ రైట్, వుడ్ అనే మాట షుడ్ అనే మాట మనకి ఎక్కడ వస్తాయని చెప్పాను? పాస్ట్ కండిషన్లో వస్తాయి అన్నాను. అంటే రాసి ఉండేవాడిని, నీకు రాసి ఉంటాను అంటే జరిగిపోయిన విధంగా మాట్లాడడానికి ఉపయోగిస్తాము అన్నాను. అంటే ఖచ్చితంగా మనకి ఈ రెండు కూడా కాదు. మరి ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి? విల్ రైట్ టు యూ అనే మాట అవకాశం ఉందేమో చూస్తే సబ్జెక్ట్లో ఎవరు వచ్చారు అంటే ఐ అనే మాట వచ్చింది. మరి ఐ కానీ వి కానీ వస్తే మనకి అక్కడ ఎవరు వస్తారు అంటే షల్ అనే మాట వస్తుంది అని చెప్పాను. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. అంటే ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. అంటే ఇక్కడ ఎటువంటి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇందులో లేదు అని అర్థంలో వస్తుంది. ఓకేనా. ఇంతవరకు కూడా వొకాబులరీ ఎలా ఇచ్చాడనే మాటే మాట్లాడాం. మరి ఇప్పుడు క్లోజ్ టెస్ట్ నుంచి బిట్ వచ్చింది చూడండి. ఇంతవరకు ఏంటి అంటే యాంటోనిమ్స్ అంటే యాంటోనిమ్స్ ఫైండ్ అవుట్ చేసాము, సినోనిమ్స్ అంటే సినోనిమ్స్ అడిగాము, మిస్పెల్ట్ అడిగితే మిస్పెల్ట్ అడిగాము. కానీ ఇక్కడేం అడిగాడు? క్లోజ్ టెస్ట్ అనే చాప్టర్ నుంచి మళ్ళీ బిట్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మనకి 5 మార్కులు వస్తాయి అని చెప్పాను. ఏ టాపిక్ నుంచి? క్లోజ్ టెస్ట్ అనే టాపిక్ నుంచి వస్తాయి అన్నాను. క్లోజ్ టెస్ట్. ఓకేనా. అయితే ఏమిచ్చాడు చూడండి. ఆన్ 1st February 2003 Dash Columbia was ready to re-enter the Earth atmosphere. Kalpana's family dash friends were dash at Cape Canaveral dash the shuttle was to land. But unfortunately, due to some technical problem, the shuttle broke dash pieces, killing all the 7 crew members, including Kalpana. ఓకేనా. ఇలా ఇచ్చాడు ఒక పాసేజ్ లాంటిది. ఇప్పుడు మొత్తం కూడా మనకి ఎన్ని ఖాళీలు ఇచ్చాడు అంటే 5 ఖాళీలు వస్తాయి అన్నాను. ఒకసారి చూడండి. ఇదేమో 3rd వన్, ఇదేమో 4th వన్, ఇదేమో 5th వన్. మళ్ళీ ఒక్కొక్క దానికి కూడా 4 ఆప్షన్లు ఇస్తాడు అన్నాను. సో ప్రతి దానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి ఇదంతా కూడా జరిగిపోయిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ టెన్స్ అవుతుంది అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి అని చెప్తాం. చూడండి. డాష్ కొలంబియా వాజ్ రెడీ టు రీఎంటర్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఇక్కడ కొలంబియా అంటే అర్థం ఏంటి అంటే ది నేమ్ ఆఫ్ రాకెట్. ఇప్పుడు కూడా రాకెట్ నేమ్స్ వచ్చినప్పుడు దాని ముందు ఏమవ్వాలంటే ఆర్టికల్ ఏం ఉపయోగిస్తాము అంటే డెఫినైట్ ఆర్టికల్ ఉపయోగిస్తాం. కానీ ఆప్షన్లో ఏమి ఇచ్చారు చూడండి. హౌ, ఏ, అండ్, ది అనే మాట వచ్చింది. ఇక్కడ ఏ, అండ్ అనేవి ఏ ఆర్టికల్స్ అవుతాయి అంటే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కాదు. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. తరువాత ఆన్ 1st February ద కొలంబియా వాజ్ రెడీ టు రీఎంటర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. కల్పనాస్ ఫ్యామిలీ డాష్ ఫ్రెండ్స్. ఇక్కడ అండ్, బట్, ఆల్సో, నాట్ ఓన్లీ అన్నాడు. క్లియర్గా మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అంటే అండ్. చూడండి. కల్పనాస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వర్ డాష్ ఎట్ కేప్ కార్నర్వేరల్ అన్నాడు. వర్ డాష్ ఆప్షన్లోనేమో వెయిటెడ్, అవైటెడ్, వెయిటింగ్, వెయిట్ అనే మాట వచ్చింది. వజ్ వర్ ప్లస్ V4 కదా రావాలి. వెయిట్ చేస్తున్నారు అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. ఇప్పుడు V4 ఏమవుతుంది? వెయిటింగ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే వర్ వెయిటింగ్ అనే మాట వస్తుంది. చూడండి. కల్పనాస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వర్ వెయిటింగ్ ఎట్ కేప్ కార్నర్వేరల్ అన్నాడు. తరువాత డాష్ ద షటిల్ వాజ్ టు ల్యాండ్.
ఎక్కడైతే షటిల్ ల్యాండ్ అవ్వబోతుందో ఆ ప్లేస్లో అన్నాడు. ఖచ్చితంగా వాళ్ళు మరణించడం జరుగుతుందని చెప్తారు. ఎప్పుడైనా సరే బలంగా తాకి చనిపోవడం అనే అర్థంలో రావాల్సింది ఏంటి అంటే బ్రోక్ ఇంటూ అనే మాట రావాలి. ఒకసారి ఆప్షన్లో ఎక్కడుందో చూడండి. బ్రోక్ ఇంటూ అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది అని చెప్తాము. ఎప్పుడూ కూడా ఈ జీడీ అనే టాపిక్ సంబంధించి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి క్లోజ్ టెస్ట్ నుంచి బిట్ రావడం జరుగుతుంది. అందులోనే మనకి ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి తెలిసిన 3 ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఈజీగా 3 మార్కులు వస్తాయి. అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే గ్రామర్ అంతా కూడా ఫాలో అవుతూ, వొకాబులరీ ఫాలో అవుతూ, క్లోజ్ టెస్ట్లు కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరగాలి. అలా అయితేనే మనం ఇక్కడ మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్తాం. ఓకేనా? అంటే ఇంతటితో మనకి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా కంప్లీట్ అయినట్టు. ఓకేనా?